కాండము 45వ అధ్యాయము 28వ వచనాన్ని మరి చదువుదామండి. ఆది కాండము 45:28వ వచనాన్ని చదువుదాము. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను. ఆమేన్, హల్లెలూయా. మరొకసారి చదువుతున్నాను. అప్పుడు ఇశ్రాయేలు ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బతికి ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూచెదనని చెప్పెను. ఆమేన్. మరి చూడండి దేవుని బిడ్డలారా, యోసేపుకు 12 మంది కుమారులు. చిన్నవాడు యోసేపు. అతడు కలలు కనేవాడు, కలలకు అర్థాలు కూడా చెప్పేవాడు. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ దేవుడు కొందరికి కళ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. వాళ్ళు అల్లరి చేయడమ్మా, ఒక 40 నిమిషాలు ప్లీజ్ ప్లీజ్. ఆటలు కూర్చోండి. మీరు వెళ్ళి మన స్మైల్ మనిద్దరిని కవర్ చేసి తలుపు పెట్టండమ్మా. తలుపు మేకండి బాబు, తలుపు తీయండి. హల్లెలూయా. మరి కొంతమందికి దేవుడు ఒక్కొక్క రీతిగా మాట్లాడతాడు. మీకు ఎప్పుడైనా కళల ద్వారా మాట్లాడా, కనిపించాడా? మరి ఒక సహోదరి నాతో మాట్లాడుతుంది, నాకు కళలో దేవుడు కనిపించి నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాడు. నువ్వు భయపడకు కుమార్తె, ధైర్యంగా ఉండుము, నీ పిల్లలను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీకున్న అప్పుల భారాన్ని నేను తొలగిస్తానని మరి ధైర్యపరిచాడు. ఆమేన్. నిజంగా మన దేవుడు ధైర్యపరిచే దేవుడా, ఆధైర్యపరిచే దేవుడా? అమ్మా, మన దేవుడు ధైర్యపరిచే దేవుడు, ఆయన ధైర్యశీలి. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ యోసేపు చనిపోయాడని తన 11 మంది కుమారులు ఇదిగో ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి గొర్రెను చంపి దాని రక్తం పూసి, ఇదిగో నీ కుమారుడు ఇదిగో ఏదో ఒక మృగము చంపి వేసింది అని నమ్మించి తండ్రికి చెప్పడం జరిగింది. ఆమేన్. మా అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? మనసు ఇంటే పెట్టాలి. మీ మనసు అటు ఇటు పెట్టకూడదు. మీ మనసు బొంబాయికో, కలకత్తాకో, ఇంగ్లాండ్కో, అమెరికాకో, అక్కడికో ఇక్కడికో ఆల్రెడీ సాధారణ తీసుకెళ్ళాడు. ఇంట్లో ఏమనుకున్నారో తీసుకెళ్ళాడు. త్వరగా చెప్పుమాను, త్వరగా తినాలి అనే ఆలోచన మనసు కూడా ఇక్కడ రావచ్చు. ఆమేన్, హల్లెలూయా. త్వరగా వెళ్దాం, ఫంక్షన్కి వెళ్దాం. ఫంక్షన్ కంటే ముఖ్యమా? ఫంక్షన్ ముఖ్యమా? దేవుని వాక్యం ముఖ్యమా? ఫంక్షన్ నిన్ను రక్షిస్తుందా? ఫంక్షన్ ఎవరైనా కాపాడుతుందా? బంధువులు నిన్ను అయ్యో వచ్చారా అంటారు, కానీ వారు ఏమి చేయరండి. ఆమేన్. దేవుడు నిజంగా నిన్ను రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. వాక్యాన్ని మనం వినాలి. ఫంక్షన్కి వెళ్ళి ఎంత ఆహారం తిని నువ్వు బలం పొందుకుంటావో, వాక్యమైనే ఆహారం తిని భుజించి నువ్వు బలం పొందుకోవాలి. మనుషుడు రొట్టె వలన కాదు, మనుషుడు దేవుని నోట నుండి వచ్చు వాక్యం వలన బ్రతుకుతాడు, జీవిస్తాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. మరి చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ తన కుమారుడు చనిపోయాడని గ్యారంటీగా నమ్మాడు, పూర్తిగా నమ్మించాడు. ఆమేన్. అంటే చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే ఒక కన్న తండ్రి తన కుమారుడు చనిపోయాడనే వార్త వినగానే ఎంత దుఃఖంలో ఉంటాడండి, ఎంత వేదనలో ఉంటాడు. నేను చనిపోవలసిన వాడిని, నాకంటే ముందు నా కుమారుడు చనిపోయాడే, గుండెలు బాదుకుంటున్నాడు. నిజంగా అప్పుడప్పుడు మన కుటుంబంలో మన పిల్లలను బట్టి మన కుటుంబాన్ని బట్టి కొన్ని అలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకోలేని స్థితిలో ఉంటాం, గుండెలు బాదుకుంటాం. అయ్యో కుమారుడా, నాకంటే ముందుగా నువ్వే వెళ్ళావా, అయ్యో అయ్యో అని. యాకోబు జీవితంలో నెమ్మది లేదే, యాకోబు జీవితంలో అంత శూన్యం, అంత బాధ, వేదన, కలవరం, ఇబ్బంది. ఆమేన్. అంటే యాకోబు అంతగా ప్రేమిస్తున్నాడు యోసేపును.
చిన్నవాడు, చిన్న కుమారుడు. హల్లెలూయా. నిజంగా చూస్తే దేవుని బిడ్డారా, అప్పుడప్పుడు మన జీవితంలో కూడా ఏమి కోల్పోయామో, మన జీవితంలో కూడా కొన్ని కుటుంబంలో అన్ని కోల్పోయావా? నువ్వు దేవుని ఎందుకు వస్తే కోల్పోయిన వాటిని మళ్ళీ తిరిగి ఇవ్వగలడు. ఆమేన్. ఒక కుటుంబం ఉంది, సాక్ష్యం పంచుకుంటున్నారు. మందిరంలోకి వచ్చి ఏం సాక్ష్యం పంచుకుంటున్నారు? అయ్యా, రాత్రి వేళ మా ఇల్లంతా కాలిపోయింది, రాత్రి వేళ అన్ని కాలిపోయాయి, ఏ వస్తువు నిలలే, బూడిదైపోయినాయి, అన్ని కట్టు బట్టలతో స్నానం చేసుకొని అలాగనే పచ్చి వస్త్రాలతో వచ్చి దేవుని సాక్ష్యం చెప్తున్నారు. అయ్యా, ఇల్లు అయితే కాలిపోయింది, మేము పేదవారి అయ్యాము, అయినా పర్వాలేదు, దేవుడు మా ప్రాణాలు రక్షించాడయ్యా, మా ప్రాణాలు కాపాడాడయ్యా, అన్ని పోయినా మేము సజీవంగా ఉన్నాము. ఆ తడి బట్టలతో వణుకుతూ ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారండి. ఎంత మంచివారండి. అన్ని కోల్పోయామయ్యా, అన్ని నష్టపోయామా, కానీ దేవుడు మా ప్రాణాన్ని కాపాడాడు. డిఎంఓడి వచ్చేసరికి తన ఇల్లంతా కాలిపోతుంది, తన ఇల్లంతా ఇదిగో ఏం మిగలలే. ఆమేన్. త్వరగా వెళ్ళాడు, సూట్ కేసులో ఒక పెట్టెలో బైబిల్ గ్రంథాన్ని తెచ్చుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఈ బైబిల్ గ్రంథము కాలిపోలేదు, ఇది నాకు దేవుడు కోట్ల ఆస్తి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కోట్ల ఆస్తి మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ యాకోబు జీవితంలో నిరాశలో ఇదిగో బాధల్లో వెళ్ళినప్పుడు దేవుడు నిజంగా మరి ఒక రోజు ఒక వార్త వచ్చింది. ఏమని వార్త వచ్చింది? ఇదిగో 11 మంది కుమారులు ఆ ఐగుప్తు దేశంలో ఆహారం ఉంది, ఇదిగో కానాను దేశంలో కరువు వచ్చింది, కానాను దేశంలో ఏమి గింజ మిగలలేదు, ఆహారంతో పస్తులు ఉంటున్నారు, ఇదిగో వెళ్ళి పక్క దేశంలో వెళ్ళి ఆహారం తీసుకురమని యాకోబు చెప్పగా అక్కడ యోసేపు అక్కడ రాజుగా ఉన్నాడండి. ఆమేన్. దేవుడు తన స్థితిని మార్చేశాడు, తన బ్రతుకును మార్చేశాడు. గోతులో వేయబడ్డ యోసేపును లేపి ఇదిగో ఆ దేశంలో ఒక రాజుగా, రెండవ రాజుగా చేయబడ్డాడండి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడప్పుడు మన కుటుంబంలో కూడా నిజంగా ఒక ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే తన బిడ్డలను చదివిపించి గొప్ప కలెక్టర్ చేశాడట. ఒక బిడ్డనేమో కలెక్టర్ చేశాడట, ఒక బిడ్డనేమో ఐపీఎస్ పోలీస్ చేశాడట. ఆమేన్. ఆ తండ్రికి ఎంత ఆనందం తన పిల్లలను బట్టి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా చూస్తే ఒక ఆటో డ్రైవర్ కష్టపడి తన బిడ్డను కలెక్టర్ గా చూశాడట. ఆమేన్. హల్లెలూయా. మీరు 11 మంది వెళ్ళారు, 11 మంది వెళ్ళి ఇదిగో ఆహారం కొరకు రాజు దగ్గర మనవి చేస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో మోకరిస్తున్నారు, అయ్యా ఆహారం కావాలి. అవునండి, మనం కూడా అప్పుడప్పుడు కొన్ని సమస్యలు మనుషుల దగ్గరికి వెళ్ళి అమ్మా ఈ సాయము, అయ్యా ఇది కావాలి, అది కావాలి, అది ఇది మనం మనుషుల దగ్గర చెప్పుకుంటాం, కానీ పరమ తండ్రి దగ్గర, దేవుని దగ్గర మన మొర పెట్టాలండి. మొరపెట్టు వారికి తప్పగా ఆయన ఉత్తరము ఇచ్చే దేవుడు. నువ్వు సమస్తము నీ నోటి నుండి వచ్చు ప్రతి మాట అది అవునంటాడు కానీ కాదని చెప్పడండి. రెసలా. హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఇక్కడ నిజంగా ఆ 11 మంది అన్నలను గుర్తుపట్టి చూసి ఇదిగో లోపలికి వెళ్ళి వెక్కి ఏడుస్తున్నాడు. గోడకు తట్టు చూసి ఇదిగో నల్లారా అని ఇదిగో ఆయన ఇదిగో దుఃఖముతో ఉప్పొంగుచున్న ఆ దుఃఖాన్ని మింగుచు వచ్చి నీకేమి కావాలి గుర్తుపెట్టాడు యేసేపు. ఎందుకంటే ఈయన పరిస్థితి మారింది. ఒకప్పుడు తెల్లటి అంగి వేసుకునే వ్యక్తి, ఆమె ఇరుకు అంగి వేసుకునే వ్యక్తి ఇదిగో రాజవస్త్రాలు కిరీటం పెట్టుకొని అక్కడ సింహాసనం మీద ఆ దేశాన్ని పాలిస్తున్నాడే. ఆ దేశానికి రాజయ్యాడే, గొప్పవాడు. అతను ఈయన చేస్తే 100 మంది వచ్చేవారు, పొగంటే 100 మంది పోయే అంత గొప్పవాడుగా ఆ దేశంలో ఇదిగో యేసేపు ఉన్నాడండి.
అంత వ్యక్తి ఇదిగో ఆ బంధుత్వాన్ని చూడగానే ఆ ప్రేమ ఉప్పొంగిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, మనము కూడా అప్పుడప్పుడు మనకు ఏం లేనప్పుడు వారి దగ్గరికి వెళ్ళి వారిని అడిగినప్పుడు సహాయము చేయకపోవచ్చు మనుషులు. కానీ అడిగిన వ్యక్తి దేవుని బిడ్డలారా ఒక గొప్ప వ్యక్తిగా మార్చబడినప్పుడు, ఒక ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుందండి గమనించండి. అడిగే వ్యక్తి అడుగు వారిపిస్తున్నాడు, గమనించండి. హల్లెలూయా. అంటే మన దేవుడు పరిస్థితులను తారుమారు చేయగల దేవుడు. ఆమేన్. అడుగుతున్నాడు, ఏమి కావాలి, మీకు ఏది కావాలండి? అయ్యా రాజా, మాకు ధాన్యం ఇప్పించండి. ఇదిగో మీ తండ్రి ఉన్నాడా? మీ తండ్రి ఉన్నాడా? మా తండ్రి ఇంకా ఉన్నాడయ్యా. మీ తండ్రి ఇదిగో వెళ్ళి తీసుకొని రండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్, హల్లెలూయా. ఆయన పలుకుతున్నాడు, మీ తండ్రి ఉన్నాడంటే బతికి ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తుతి మహిమ కలుగును గాక. వెంటనే దేవుని బిడ్డారా ఇదిగో ఆయన అందరి మీద కౌగిలించుకొని ఇదిగో అతడు మీరు చంపివేయబడ్డ చిన్న తమ్మునని యేసేపునని ఒప్పుకొని వారందరినీ ముద్దు పెట్టుకున్నాడండి. ఆమేన్. పేరు చెప్పాడు. ఆ ఆనందము, ఆ సంతోషము ఉప్పొంగి నేను ఇదిగో మీ తమ్ముణ్ణి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆ అన్నలు ఎంత మురిసిపోయారు. ఆ అన్నలు నిజంగా మా తమ్ముడు ఇదిగో ఇక్కడ ఈ దేశంలో ఒక రాజుగా మేము చూసాము, అది అంత ఆనందం కలిగిందండి. అవునండి, మన కుటుంబంలో కూడా మన పిల్లలు మనవారు గొప్పవారైనప్పుడు, వారు పరిశుద్ధులుగా జీవిస్తున్నప్పుడు, వారు నిజంగా దేవుని మార్గంలో నడుస్తున్నప్పుడు ఇదిగో అంతకంటే మనకి ఏది కావాలి? ప్రియమైన దైవ సంగమా, అంతకంటే మనకు ఏమి కావాలండి? వెండి బంగారములు మనకు వద్దు, కానీ వారు నిజంగా అలా దీవించబడుతున్నారు, అలా ఆశీర్వదించబడుతున్నారంటే మనకు ఎంత సంతోషం అండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. వెళ్ళి ఆ నాన్నను డాడీని తీసుకురా అని చెప్పగానే మీరు వెళ్ళి అందరూ ఇదిగో ఆ ప్రయాణము చేసుకుంటూ వచ్చి ఆ ఐగుప్తులో యోసేపును చూసినప్పుడు ఇదిగో ఆ యాకోబు దుఃఖమంతా మార్చబడింది, కన్నీటికంతా తుడిచివేయబడింది. చనిపోయిన నా కుమారుడు బ్రతికున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో ఆ కుమారుని చూస్తాను అనుకొని నా కలలో కూడా అనుకోలేదు. ఇదిగో ఆ చనిపోయిన కుమారుడు నాకు బ్రతికి ఉన్నాడని ఇదిగో ఆ మెడ మీద ముద్దు పెట్టి కౌగిలించుకొని ఇదిగో ఒకే ఏడుపు. ఇదిగో యోసేపు ఇదిగో ఆ యాకోబులంతా ఇదిగో దేవుని స్తుతించారండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. చూడండి, యాకోబు జీవితంలో పోగొట్టుకున్న కుమారుని తిరిగి ఇచ్చేశారు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, మరి బైబిల్ గ్రంథంలో కూడా పేతురు, యోహాను, యాకోబు వారు చేపలు పడుతుండగా దేవాది దేవుడు ఆ దృష్టి వారి మీద పెట్టేశాడు. ఎవరి మీద పెట్టేశాడమ్మా? వెంటనే వెళ్ళి వారు ఆ చేపలు పడుతున్నా వారిని చూసి, మీరు చేపలు పట్టే వారు కాదు, మీరు మనుషులు పట్టే జాలరిగా నేను చేస్తానని దేవుడు చెప్పేశాడు. ఆమేన్. నిజంగా వారికి ఉన్న వలలను పక్కకు పెట్టేశారు. వారికి ఉన్న పడవలను, ఓడలను, బుట్టలను అవన్నీ పక్కకు పెట్టేశారు. సైలెంట్ కూర్చోండి, అట్లా ఉంచుకో, 10 నిమిషాలు అదే అయిపోతుంది. హల్లెలూయా. వారికి ఉన్న మరి అన్నిటిని విడిచిపెట్టి దేవుని వెంబడించారు. ఆమేన్, హల్లెలూయా. వారు నిజంగా మరి అంటున్నారు, అయ్యా మేము సమస్తాన్ని నష్టపోయాము, సమస్తాన్ని కోల్పోయాము, మా భార్య బిడ్డలను విడిచిపెట్టాము, నేను వెంబడిస్తున్నాము, మాకేంటి లాభం? మాకేంటి? మనకి ఎలా ఉంటుంది మా భవిష్యత్తు? మాకు ఏది సాధించుకుంటామంటే దేవాది దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఈ లోకమందైనను, ఈ లోకంలో అన్ని అయినను మీరు కోల్పోయిన వాటికంటే నేను పరలోక రాజ్యంలో అత్యధికమైన మీకు ఏమిస్తానంటే, మీరు ప్రపంచానికి ఇదిగో ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. వినబడుతుందామా? మీరు ప్రపంచానికి
తీర్పు తీర్చాలి. ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, నువ్వైనా, నేనైనా ఆ సింహాసనం ఎదుట అందరము ఇదిగో తీర్పు తీర్చుతాం. నీ తీర్పు ఎలా ఉంటుందో. ఆమేన్. ఎవరి పేరు జీవ గ్రంథంలో వ్రాయబడలేదో, ఎవరి పేరు ఇదిగో ఆ గ్రంథంలో వ్రాయబడని పేరు లేదో వాటిని తీసుకువెళ్ళి నరకాగ్నిలో పడవేయమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ తీర్పు పేతురుకి ఇస్తున్నాడు, యోహానుకి ఇస్తున్నాడు, తన శిష్యులకు ఇస్తున్నారు. భూమి మీద ఏమి కోల్పోయారు? కేవలము ఒక పడవలు కోల్పోయారు, ఒక గుట్టలు కోల్పోయారు, ఒక చినిపోయిన వలలు కోల్పోయారు. వారికి ఇదిగో ఆ పరలోకంలో తీర్పు తీర్చడానికి అధికారం ఇచ్చాడు. ఒక జడ్జికే అధికారం ఉంటుంది. అతను శిక్ష వేయగలడు, శిక్ష తగ్గించగలడు. హల్లెలూయా. అలాంటి పరలోకంలో ఈ ప్రపంచానికి ఇదిగో తీర్పు తీర్చడానికి ఆ శిష్యులను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అవునండి. రైలు డ్యూటీ చేసే వారికి ఏమిస్తారమ్మా రిటైర్మెంట్ లో? అమ్మా లాస్ట్ వరకు అంతా ఏమిస్తారు? ఇతడు మంచి వ్యక్తిగా 60 సంవత్సరాలు మా ఆఫీస్లో పనిచేశాడు అని అమ్మా కొన్ని డబ్బులు ఇచ్చి పంపిస్తారు. మీరు గోదావరి కానీ, రవీంద్ర కానీ, మందమని, బెల్లంపల్లి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందమ్మా? అక్కడ నీళ్లు తాగితే అంతా కొద్దిగా వ్యాధి వస్తుంది. మన నీళ్ళలాగా అక్కడ ఉండే గమనించండి. ఏంటి ఆ నీళ్ళు అనగా అవి బొగ్గు గనుల నుండి వస్తున్న నీరు. వారికి అందుకే జీతాలు ₹1,00,000 ఇస్తూ ఉంటారు. ఎందుకు? ఇతడు తన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడే, ఇతడు తన ఆరోగ్యాన్ని లెక్క చేయక ఇదిగో ఈ డ్యూటీ చేస్తున్నాడే. బొగ్గు గనుల్లోకి వెళ్తుంటారు. అపాయము రావచ్చు, అపాయం జరగవచ్చు, బొగ్గు గనులు కూలి చనిపోవచ్చు. అలాంటి వారికి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇతను తన ప్రాణాన్ని లెక్క చేయక డ్యూటీ చేస్తున్నాడని ఒక నెలకు ₹1,00,000 ఇస్తూ ఉంటారు, ₹1,50,000 ఇస్తుంటారు. బొగ్గు గనులు చేసే వారికి 2-3 లక్షలు అండి. గమనిస్తున్నారా? ఆమె ఎందుకంటే అక్కడ వాటర్ కూడా అది ఎట్లా ఉంటుందంటే అల్లగా ఉంటుందట. వాటిని తాగుతున్నారు. ఆమె నష్టపరుచుకుంటున్నారు. అదే దేవుని కొరకు నువ్వు ఇదిగో అన్నిటిని వదులుకుని వస్తే, దేవుని కొరకు నువ్వు సమర్పణ కలిగి వస్తే దేవుడట నీకు ఆయన ఇస్తున్న భూలోకంలో అమ్మా సింహాసనం కాదే. ఈ సింహాసనం ఏంటి? ఒక మంత్రి 10 సంవత్సరాలు ఏలవచ్చు, 50 సంవత్సరాలు ఏలవచ్చు, కానీ అతడు అంతం ఉంటుంది. ఈ లోకానికి పరిమితము కాలం ఉంటుంది. ఆమేన్. కానీ దేవుడిలో నువ్వు వాడబడితే, దేవుడి కొరకు నువ్వు బ్రతకగలిగితే, దేవుడి కొరకు ఇష్టం కలిగి నువ్వు జీవిస్తే నీకు ఆ పరలోకంలో ఫలం ఉంటుందండి. అమ్మా పరలోకంలో నీకు ఫలం ఉంటుంది. అంటే నీవు నేను కూడా ఆ సింహాసనం దగ్గర కూర్చొని అనేకులకు తీర్పు తీర్చగలవు. పేతురు అందరికీ తీర్పు తీరుస్తున్నాడు, యోహాను తీరుస్తున్నాడు. ఎందుకంటే వారు సమస్తాన్ని విడిచిపెట్టారు, భార్య పిల్లలు విడిచిపెట్టారు, సమస్తాన్ని పోగొట్టుకుంటే ఆ పోగొట్టుకున్న దానికంటే దేవుడు ఆ పరలోకంలో అమ్మా బ్రతికున్నారు. ఇంకా వాళ్ళు అమ్మా పరలోకంలో బ్రతికున్నారా? పేతురు, యాకోబు, యోహాను ఎవరైతే భక్తిగా జీవిస్తారో, దేవుడి కొరకు ఎవరైతే మరి పరిశుద్ధంగా జీవించి మరణిస్తారో వారిని మనం చూడగలము. పేతురును చూసే ఆశ ఉందా అండి? యోహాను చూసే ఆశ ఉందా? ఎప్పటికి ఉన్నారు ఆ 12 మంది శిష్యులు? 12 మంది ఇదిగో అపోస్తులు, ఆ 12 మంది ఇదిగో ఇశ్రాయేలు గోత్రంలో వారు 12 24 మంది అలా ఇదిగో ఇలా రౌండ్ సింహాసనం మీద కూర్చొని అటు కూర్చొని బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని, ఈ గ్రంథం కాదు వేరొక గ్రంథం ఉంటుంది, ఆ గ్రంథం విప్పగా ఎవరి పేరు రాయబడలేదో వారు తీసుకెళ్లి ఇదిగో ఆ నరకాగ్నిలో వేయండి. ఆ నరకాగ్నిలో వేస్తే నిత్యము మండుచూ ఉంటుందట. ఆమేన్. నరకం ఉందా? నరకం ఉందా? పరలోకం ఉందా? శాస్త్రవేత్తలు భూమిని తవ్వగా ఏంటంటే అక్కడ నుండి కేకలు వస్తున్నాయట. వినపడుతుందా? అక్కడ నుంచి కేకలు, ఓ భయంకరమైన శబ్దాలు వస్తున్నాయట. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన అరుపులు వస్తున్నాయట, కేకలు వినపడుతున్నాయట.
ఒకసారి నరకానికి వెళితే అక్కడ తీయడము అమ్మా కష్టం. నువ్వు దొంగతనం చేసి హత్య చేసి బయటపడవచ్చేమో, కానీ ఒకసారి నరకానికి వెళ్తే నిన్ను విడిపించడానికి ఏ లాయర్ పనిచేయడు, ఏ జడ్జిమెంట్ పనిచేయడు, ఏ మంత్రి కూడా పనిచేయడండి. ప్రైజ్ లార్డ్. అందుకే మనమట ఇదిగో దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడే మనము దేవుని కొరకు నిష్ఠ కలిగి బతకాలి. ఈ లోకంలో ఏ నష్టం పోయినా, ఏ కష్టం పోయినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, దేవుని కుమారుడా నువ్వు దేవుని కొరకు బ్రతకాలి. అయ్యా నా మీద నిందలేస్తున్నారు, నా మీద ఇదిగో చెడు మాటలు దూషిస్తున్నారు, నా మీద రాళ్ళేస్తున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను బాధ పెడుతున్నారు, నన్ను గాయపరుస్తున్నారు అంటే దేవాది దేవుడు ఏమనంటే ఇదిగో నా నిమిత్తము నా నిమిత్తము ఈ జనులు ఇదిగో అవమానించినప్పుడు, ఈ జనులు నిన్ను కోపడినప్పుడు, తిట్టినప్పుడు మీ బలము ఇదిగో భూమి మీద అధికము కారట, కానీ అది పరలోకంలో అది అధికం అవుతుందట. గట్టిగా చెప్పండి కొట్టేట. మరి చూడండి, పేతురు యోహాను విడిచిపెట్టింది ఒక చిన్న వల, చిన్న పడవ, కానీ ఇదిగో సమస్త ప్రజలకు, ప్రపంచానికి తీర్పు తీర్చగల వ్యక్తిగా ఆ సింహాసనము, ఆ పరలోకంలో అలాంటి స్థానం సంపాదించుకున్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి ఆది కాండములో చూస్తే కూడా ఒక వాక్యం రాయబడిందమ్మా. ఆది కాండము 20 అధ్యాయము, ఆది కాండము 27వ వచనాన్ని చదువుదామమ్మా. ఆది కాండము 27. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఆమేన్. అమ్మా ఏం రాయబడిందమ్మా? కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఎవరండి? అబ్రాము భార్య. అబ్రాము భార్య పేరు ఎవరండి? ఏం పేరండి మా ఉందామా? ఆది కాండము 27 కిందికైనా పైన చదవడమ్మా. ఆది కాండము 20. హల్లెలూయా. కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదామండి. చూడండి దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తే అబ్రాము విషయంలో మరి కరువు వచ్చింది. అబ్రాము జీవితంలో కూడా మరి కొన్ని శ్రమలు వచ్చాయి. వినబడుతుందా? అబ్రాము భార్య పేరు షారా. ఎంతమంది తెలుసమ్మా? షారా. అబ్రాము భార్య పేరు షారా. ఈ షారా చాలా అందమైన వ్యక్తి, చాలా అందంగా ఉంటుంది. మరి ఆమె అందాన్ని చూసి ఈ గెరారు దేశంలో అబీమెలెకు రాజు ఆమెను చూశాడు. ఆమేన్. చూసిన వెంటనే మరి అబ్రాములో భయం కలిగింది. ఒకవేళ నా భార్య అంటే నన్ను చంపేసి నిన్ను తీసుకెళ్తాడు అని ఆ భయంతో తన భార్యతో మాట్లాడుతున్నాడు అబ్రాము. ఇదిగో షారా, నువ్వు ఎంత మాత్రము భార్య భర్తని ఒప్పుకోవు, నీకు నేను సహోదరుని, నీకు అన్నను అని ఇదిగో చెప్పడం జరిగింది. ఆమేన్. హల్లెలూయా. వెంటనే ఆ అబీమెలెకు రాజు తన భార్యను తీసుకెళ్ళాడు. ఎక్కడ తీసుకెళ్ళాడు? రాజువారి ఇంటికి, కోటలోకి తీసుకెళ్ళాడు. ఆమేన్. ఒక భార్య విడిపోయిందండి. అబ్రాము చాలా ఒంటరిగా మిగిల్చబడ్డాడు. ఏమీ చేయలేని పరిస్థితి. ఒక రాజుని ఎదిరించాలంటే చాలా కష్టం కదండి. మనం ఒక ఎమ్మెల్యేని కానీ, ఒక ఎంపీని కానీ, ఒక మంత్రిని ఎదిరించగలమా? వాదే తప్పు, వాదేనా మనదే తప్పని మళ్ళా తోసివేస్తారు. వాళ్ళని ఎదిరించాలంటే చాలా కష్టం. అలాంటి పరిస్థితుల్లో
మరి అబ్రాము ఒంటరిగా మిగిలిపోయాడు, ఒంటరిగా మరి కుమిలిపోతున్నాడు. ఏమి చేయాలో ఏమి తోచక ఎటు తోచని పరిస్థితి. మన కుటుంబంలో కూడా మనకున్న కొన్ని సమస్యలు ఒకేసారి మన మీద అవి బాధలు వచ్చి పడుతుంటాయి, శ్రమలు వచ్చి పడుతుంటాయి, కష్టాలు వచ్చి పడుతుంటాయి. శ్రమ తర్వాత శ్రమ, తలిగిన కాలిగే మళ్ళీ తగలడము, మళ్ళీ తిట్టిన వారే మళ్ళీ తిట్టడము, అప్పులో అప్పు, ఆమేన్, వడ్డీలో వడ్డీ, కుదురని రోగము, ఆమేన్. ఇవన్నీ ఇలాంటివి బాధలు వస్తూ ఉంటాయి, ఆమేన్. ఇలాంటి కొన్ని శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో అబ్రాము జోక్యము చేసుకోక ఒంటరిగా స్థితిలో ఉన్నప్పుడు దేవుడు దర్శించడం మొదలు పెట్టాడు. దేవుని సంగమా, దేవుని బిడ్డారా, నీ జీవితంలో కూడా నువ్వు ఒంటరి స్థితిలో కుమిలిపోతున్నప్పుడు, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినప్పుడు, నీ ఒంటరి తనాన్ని చూసి, నీకున్న బాధను చూసి, నీకున్న వేదన చూసి, నీకున్న అప్పు సమస్యను చూసి, నీతో పోరాటాలను బట్టి, నీతో కలుగుతున్న శ్రమలను బట్టి, వ్యాధులను బట్టి, అప్పు సమస్యలను బట్టి దేవుడు నీకు కలగ చేసుకొని దేవుడు నిన్ను బలపరిచి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. గట్టిగా చెప్పండి కొడతామండి. అబ్రాము ఒంటరైపోయినప్పుడు దేవుడు కలగ చేసుకొని దైవ సంగమా, దేవుని బిడ్డారా, ఆకాశం నుండి ఒక అబీమెలెకు రాజు ఇంట్లో ఒక స్వరం వినబడుతుంది. అన్య దేశంలో అన్య రాజు ఇంట్లో ఒక స్వరం వినబడుతుంది, ఒక మాట వినబడుతుంది. ఆమేన్. ఏంటి ఆ మాట? ఆకాశం తెరబడింది, ఒక మెరుపులాగా. మా దేవుని స్వరాన్ని ఎంతమంది విన్నారమ్మా? దేవుని స్వరాన్ని విన్నవారు ఎంతమంది అమ్మా? ఇన్ని రోజుల బట్టి దేవుని స్వరాన్ని వినలేకపోతున్నారా అమ్మా? ఫోన్లో గుర్తుపట్టేస్తుంటాం. నీ భర్త మాట్లాడితే గుర్తుపట్టేస్తావు, నీ తల్లి మాట్లాడితే గుర్తుపట్టేస్తావు, నీ కుమారుడు ఆ మాటను బట్టి గుర్తుపట్టేస్తావు. దేవుని స్వరాన్ని ఎంతమంది వినగలరమ్మా? ఆమేన్. ఆయన అడుగు వారందరికి ఇస్తాడండి. రాత్రి వేళ నువ్వు పండుకొని ముందు ప్రార్థన చెయ్యి, నువ్వు మోకరించు, నీ దేవుని స్వరం నువ్వు తప్పక వింటావు. నాకు వచ్చేవారు సాక్ష్యం చెప్తానమ్మా. అలాంటి ఆసక్తి ఉందా? అలాంటి పట్టుదల ఉందా? ఉందా? ఎవరెవరు ఫోన్లో వారితో వీరితో చాటింగ్ చేసి 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 అలసిపోతాం, కానీ దేవా నీ స్వరాన్ని నాకు వినిపించు ప్రభువా. సమయలని ఆయన 3 సార్లు మాట్లాడుతుంటాడు. ఆమేన్. ఆయన మాట్లాడే దేవుడు అండి. మోసతో మాట్లాడాడు. మోసే, నువ్వుండు స్థలము పరిశుద్ధమైనది. ప్రైజ్ ది లార్డ్. నువ్వుండు స్థలము అది పరిశుద్ధమైనది. ఆమేన్. మన దేవుడు మాట్లాడే దేవుడు అండి. మూగ బొమ్మ కాదు, మూగ రాయి కాదు, ఒక విగ్రహం కాదు. విగ్రహం అక్కడ పడేస్తే అక్కడ ఉండి దేవుడు కాదు మన దేవుడు. ఆయన ఆత్మస్వరూపి అయిన ఆయన సర్వ ప్రపంచాన్ని ఆయన శాసిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సర్వ ప్రపంచాన్ని పోషిస్తున్నాడు. ఆమేన్. ఆయన నిన్ను పోషించలేడా? ప్రైజ్ ది లార్డ్. నిన్ను కాపాడలేడా? నీకున్న శ్రమను బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న ఆ అప్పు సమస్యను బట్టి, నీకున్న వాటిని ఆయన విడిపించగల దేవుడు మన దేవుడు మనకు అండగా ఉన్నాడండి. నమ్ముతున్నారమ్మా? నమ్మిన వారు గట్టిగా చెప్పాలనుకుంటున్నామా? హల్లెలూయా. మన దేవుడు నిజంగా మన మీద కోపడే దేవుడు కాదు, మన మీద జాలి పడే దేవుడట. అబ్రాము జీవితంలో జోక్యం చేసుకొని అబీమెలెకు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారంటే, నువ్వు తీసుకొచ్చిన ఆ ప్రవక్త భార్య, ఆమేన్, ఏమండి, తన అందాన్ని చూసుకొని ఇంటికి తీసుకెళ్ళాడు కదా. ఇంటికి తీసుకెళ్ళిన కాంచి ఆ రాజుకు మంచం దిగలేక చలిజ్వరం వచ్చిందట. అమ్మా, సార ఎప్పుడైతే అడుగు పెట్టిందో, సారైతే ఎప్పుడైతే అందులో పాదం మోపిందో, అబీమెలెకు రాజు మంచం లేకుండా చలి జ్వరంతో గజ 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 వణికిపోతున్నాడట.
ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఎక్కడ పట్టుకుంటాడు చారను, ఎక్కడ మాట్లాడతాడు? ఎప్పుడైతే దేవాది దేవుడు కలగ చేసుకొని ఆ ఇంట్లో అడుగుపెట్టగానే ఆ రాజు మంచం మీద దిగకుండా చాలితో గజ 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 వణికిపోతున్నాడట. దేవుడు మాట్లాడుతున్నాడు, సుమి అది నా ప్రవక్త భార్య, ఒకవేళ ఆమెను ముట్టుకుంటే నీ దేశం ఉండదు, నువ్వుండవు, నీ ఇల్లంతా చీకటిగా మార్చబడుతుంది, నీ ఇల్లంతా శవాలుగా మార్చబడతాయి, నీ ఇల్లంతా ఇదిగో ఏడుపుతో, ఇదిగో రోగాలతో, గడ్డలతో, వ్యాధులతో నేను మొత్తి వేస్తాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గజ 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 వణికిపోయి ఆ రాజు చలి చెరుపుతో దుప్పటి కట్టుకొని ఇదిగో షారా ఉన్నంత రోజులు కూడా మంచం దిగలేకపోయాడట. ఆమేన్. అబ్రాహాము అడగవచ్చు, అమ్మా ఎలా ఉందమ్మా అంతఃపురంలో? ఎక్కడి రాజండి వాడు, నేను వెళ్ళిన కాచి వాడు మంచం దిగలేక అలా అలా కుమిలి వాడు మంచం దిగలేకపోయాడండి, వాడు నన్ను ఇలా ముట్టుకుంటున్నాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే దేవుడు మాట్లాడగానే అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు, ఏమయ్యా అబ్రామా ప్రవక్త, ఓ దేవుని బిడ్డ, దేవుని కుమారుడా, నువ్వు నాకు ఎందుకు అబద్ధం చెప్పావు? నీ భార్యను ఏమైనా చేసుకుంటానా? ఇదిగో వద్దయ్యా, నీ భార్యను తీసుకువెళ్ళు, క్షణమున వెళ్ళు, నా ఇంటిని ఖాళీ చేయమని ఇదిగో అబ్రాహాముతో ప్రాధేయపడి అబ్రాహాము చేతిలో పెట్టడం జరిగిందండి. భార్యను కోల్పోతున్న అబ్రాహాము జీవితంలో గొప్ప కార్యం జరిగింది. వెంటనే ఆ రాజు ఏం చేసినట్టే ఆ క్షణంతో పాటు దాసులను ఇదిగో ఒంటెలను, గాడిదలను అంత ఇచ్చి అబ్రాహాము ఆ ధనముతో గొప్పవాడయ్యాడట. ఆమేన్, గొప్పవాడు ధనవంతుడిగా మార్చబడ్డాడట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ 2025 సంవత్సరంలో నువ్వు ఏది కోల్పోయావో, ఏది నష్టపోయావో, ఏది నువ్వు పోగొట్టుకున్నావో, ఆ పోగొట్టుకున్న వాటిని దేవుడు మళ్ళీ తిరిగి ఇవ్వగలడు. నువ్వు ప్రార్థన జీవితం పోగొట్టుకున్నావా? కొన్ని వడ్డీలు కట్టలేని స్థితిలో వడ్డీలు కట్టి ఇదిగో ఆ 2025 అంతా నీకు శాపంగా మార్చబడవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో నీకు ఏది నచ్చి రాకుండా ఉండవచ్చు, ఏది కలిసి రాకుండా ఉండవచ్చు. దేవాది దేవుడు ఈ 2025 సంవత్సరంలో వాగ్దానం చేస్తున్నాడు, నమ్మకస్తుడు. నీ కుటుంబాన్ని నేను కట్టబోతున్నాను, నీ కుటుంబాన్ని నేను నడిపించబోతున్నాను. ఒక రాజు కాదు, ఒక నాయకుడు కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక అధికారి కాదు, ఒక జడ్జి కాదు, ఒక లాయర్ కాదు, నేను నీ కుటుంబాన్ని నేను నడిపించబోతున్నానని ఈ 2025 సంవత్సరంలో ఈ 2వ ఆదివారంలో నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను ధైర్యపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని కోల్పోయావా? నష్టపోయావా? ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, అన్నిటినీ మళ్ళీ నీకు తిరిగి ఇవ్వగల దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. నయోమి ఉందండి. మా నయోమి ఎంతమంది తెలుసమ్మా? మా నయోమి బెత్లెహేముకు వెళ్ళి తన భర్తను పోగొట్టుకుంది, తన 2 కుమారులను పోగొట్టుకుంది. అన్నీ ఏమీ లేని దానిగా ఒక చినిగిపోయిన సంచి, ఓ చినిగిపోయిన వస్త్రం, పాతగిల్లి అంతా బతుకంతా మారగా మార్చబడింది. దిక్కులేని స్థితిలో అలా అలా నడుచుకుంటూ వస్తుంది. ఆ రోజుల్లో నడిచేవారే అమ్మా. ఆ రోజు బస్సులు ప్రయాణం లేవు. నాకు తెలుసు, నేను చిన్న ఉన్నప్పుడు ఈ కుమ్మడంలో రావాలంటే కడికి కూడా నడిచిపోయేవారు. అన్ని అటువైపు చెట్లు, ఇటువైపు చెట్లు, ఇంత మనిషి నడిచేంత దారి. అప్పుడు పనులు లేవు, సైకిల్ లేవు, ఏం లేవు. నా చిన్న వయసులో 6-7 సంవత్సరాలు మా అమ్మమ్మ ఉండేది. మా అమ్మ పేరు లచ్చమ్మ. ఆమె నిజంగా నన్ను బాగా ముద్దుగా చూసుకునేది. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకులు 7 ఉన్నా కూడా వారికి ఎక్కువగా చూసుకోలేదు, కానీ నన్ను బాగా చూసుకునేది. ఆమె దగ్గర నేను పెరిగిన ఎక్కువ ఇక్కడ చిన్నప్పుడు 4-5 సంవత్సరాలు. నిజంగా మాకు మా పెద్ద మామయ్య కూతురు మా వదిన గారు ఉండే. నేను ఒకసారి పప్పు పోస్తే నేను అలిగి మంచం కింద పడుకున్నాను. ఆమెకు ఎందుకు పప్పు పోసినావు అది ఇంకా గుర్తు నాకుంది. నేను మంచం కింద పడ్డా, పోయరా పోయా అని నన్ను మంచం కిందగా తీసుకొని బయట తీసుకొచ్చిందండి. ఆమెకు పప్పు ఎందుకు పోసినావు? హల్లెలూయా.
మరి నిజంగా ఈ నయోమి రిక్తురాలిగా తన గ్రామానికి వచ్చింది. ఈ గ్రామానికి రాగానే అమలక్కలంతా ఏం చేస్తున్నారంటే, అయ్యో అయ్యో చాలా మంచిగా వెళ్ళావే, నిన్ను చూస్తే నయోమివేనా, నువ్వు నిజంగా మా దేశము నయోమివేనా అంటే ఆమె ఇంకా చాలా వేదన పడుతుంది. నిజంగా కొంతమంది మనకు బాధ కలిగినప్పుడు ఆ బాధకు ధైర్యం చెప్పరు కానీ ఆ బాధను ఇంకా కుంగదీస్తూ ఉంటారు. మనకు కొన్ని అప్పులు ఉన్నప్పుడు నిజంగా అప్పులు ఉన్నాయని ఎవరు చెప్పుకోకూడదు. అమ్మా అది దేవుడికే చెప్పుకోవాలి. మనుషులట ఎగతాళి చేశారట, మంచిగుంటేనేమో అమ్మా మరి ఏడుస్తారట, చెడిపోతేనేమో నవ్వుతారట. గమనించండి, చెడిపోతే నవ్వుతారట, మంచిగుంటే ఏడుస్తారట. ఈ లోకము అలాగనే ఉందండి. మనుషులను నిజంగా ఎన్నడూ నమ్మకూడదు. ప్లీజ్ ఆమేన్. నువ్వు దేవుడిని నమ్మాలి, మనుషులను అస్సలే ఆశ్రయించకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దైవ సంఘమా, దేవుని బిడ్డారా, ఈ నయోమి వెంటనే తన గ్రామానికి రాగానే తనతో పాటు అమ్మా దేవుడు తనకు ఒక కోడలు ఇచ్చాడు. ఆ కోడలి పేరు ఏమనగా రూతు. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా ఇప్పుడు ఆ రామమ్మ వయస్తుంది. ఆ రామమ్మకు ఎవరు పోషణ ఇస్తారండి? ఒకవేళ కొడుకులుంటే కొడుకులు ఈ రోజుల్లో చాలా మంది చూసుకుంటారు. అమ్మా కొంతమంది తల్లులకు అన్నం పెట్టడం లేదు. ఎందుకంటే అలా మరి ఆస్తి కొరకు తల్లులను చంపేస్తున్నారు. మనం పేపర్ చూస్తుంటాం కదండి. అమ్మా కొడుకులు ఆస్తి ఇవ్వకపోతే చంపేశాడు. అలాంటి పరిస్థితిలో ఉన్నాము ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితిలో ఇప్పుడు ఆ పోషణ ఎవరు పోయాలి? అమ్మా అవి ఏమైనా సాయం చేసుకుంటుందా? ఏమైనా నాటిస్తుందా? ఏమైనా మరి నాటుకు వస్తుందా? వరికి వస్తుందా? ఏమైనా పని చేస్తుందా? అలాంటి పరిస్థితుల్లో నయోమి తన గ్రామానికి వచ్చినప్పుడు తనతో పాటు రూతును దేవుడు అమ్మ తోడుగా ఇచ్చాడు. ఇదిగో ఓర్పోయేమో బాయ్ బాయ్ చెప్పి మాట చెప్పి తన చిన్న కుడలు వెళ్ళిపోతే రూతు మాత్రము నీ దేవుడే నా దేవుడు, అత్తగారు నువ్వు ఎక్కడ మరిస్తే నేను అక్కడనే ఉంటానని అమ్మ చెప్పడం జరిగింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఒకసారి మరి భర్త వచ్చేసాడు. భర్త రాగానే ఆ భర్త వస్తూ అమ్మొస్తుందని భర్త చెప్పాడు భార్య. చెప్పగానే ఈ భార్య కూర్చున్న భార్య లేచి టక్ వెళ్ళి ఉరకపోతుంది. వచ్చేది మీ అమ్మ కాదు మా అమ్మ అని చెప్పడం జరిగింది. అర్థమవుతుందా? వాళ్ళ అమ్మ అనగానే లేచి కూర్చుంది. అర్థమవుతుందా? వాళ్ళ తల్లి వస్తుందనగానే చక్కగా ధైర్యంగా నవ్వుకుంటూ వెళ్ళింది. కాదు మీ అమ్మ కాదు మా అమ్మ వస్తుందని భర్త చెప్పగానే వెంటనే కూలబడింది. అబ్బో జ్వరం వచ్చింది, అబ్బో ఏమండి అని అమ్మ నటిస్తుంది. అమ్మా అలా లేరా అండి కోడలు? ఉన్నారా? ఉన్నారండి. తల్లికి ఒక మర్యాద, అమ్మ అతకొక మర్యాద. అమ్మ అన్ని పడుతుందా? ఒక భార్యగా భర్త చెప్పాడట, అమ్మా నేను పిండి తెస్తున్నాను, గారెలు చేసి అమ్మా పెట్టండి, నేను సాయంత్రం వస్తానని చెప్పాడట. చెప్పగానే ఈ పిండి అన్ని తెచ్చి గారెలన్నీ చేసిందట భార్య. చేసిన వెంటనే అన్ని తిందట, ఒకటి ఉంచిందట. ఒకటి అమ్మా గారెలు ఇవ్వమ్మా అని భార్యను అడిగితే తిన్నానయ్యా తిన్నానని చెప్పిందట. ఇలా తిన్నామంటే ఆ ఉన్న గారెలో దిగి చూపెట్టిందట. ఇలా తిన్నానయ్యా అని చెప్పిందట. అమ్మా అవుతుందా? ఉన్న గారె కూడా ఒకటి కూడా ఎలా తిన్నామమ్మా అంటే అది తీసి ఇలా తిన్నానయ్యా అని చెప్పేసిందట. అమ్మా ప్రైజ్ ది లార్డ్. అతనికి ఒక న్యాయము, అమ్మా తల్లికి ఒక న్యాయం చేయకూడదు. ఎలా ఉండాలి? రూతు ఏమంటుంది? నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మనల్ని ఏది విడదీయదు. నువ్వు ఎక్కడ చనిపోతావో అక్కడ నన్ను పాతిపెట్టు. ఆమేన్, హల్లెలూయా. నిజంగా చూస్తే మరి ఆ రూతు యవనస్తురాలు, ఆ రూతు నడుము కట్టుకొని ఆమేన్ ఇదిగో ఆ బోయాజు పొలానికి వెళ్ళి ఇదిగో ఆమె పరిగెరుకొని ఇదిగో తెచ్చి తన అత్తను పోషిస్తుందండి. అమ్మా హల్లెలూయా. అమ్మా కోడలు ఎలా ఉంటారంటే అత్తగారు పట్టు చీర తెచ్చి ఇచ్చిన, మంచి ఒక వస్త్రం తెచ్చిన
పక్కింటి అమ్మగారు మీ అత్తగారు మంచిదేనా, మీ అత్తగారు నేను బాగా చూసుకుంటుందా అంటే ఏమత్తగారు ఏం చూసుకుంటుంది, నాకు ఏది అని అమ్మా అడిగేవారు గులిగేవారు సరిగేవారు చాలా మంది లేరా అండి? పట్టు చీర గురించిన కూడా మా అత్త మంచిది అంటారా, మా అత్త మంచిది కాదండి. పక్కింటి వారు సుశీల అడుగుతుంది, అమ్మా సుశీల మీ అత్త నీకు మంచి చూసుకుంటుందా అంటే 10,000 చీర గురించిన కూడా మా అత్త మంచిది కాదండి. ఏం పెడుతుంది అంత, ఏం పెట్టదు, తన బిడ్డలకే పెడుతుంది, నన్ను చూసుకోదని అమ్మా ఇది ఒక మాట చెబుతూ ఉంటారండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రూతు తన అత్త కొరకు వెళ్ళి ఇదిగో మరి అగ్గించుకొని ఇదిగో ఆ ఆఖరి చివరిలో అంటే పొలం పోసిన తర్వాత పరిగెత్తాలి. ఆ ఒక్కొక్క గింజ ఏరుకొని మోపు చేసుకొని మోపు కట్టుకొని వచ్చి తన అత్తకు అమ్మా ఆహారం పెట్టిందండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అమ్మా ఆ తగ్గింపు జీవితమే రూతును హెచ్చించిందండి. ఆమేన్. ఆ తగ్గింపు జీవితమే రూతును ఆశీర్వదించబడిందండి. మా ఏబిసిలు ఎంతమంది తెలుసమ్మా? ఇక్కడ ఏబిసిలు ఎంతమంది తెలుసమ్మా? ఏబిసిలో 5 తెలుసమ్మా? ఐ తెలుసా? ఐ సి తెలుసమ్మా? సి తెలుసా? ఈ ఐ చూడు ఎప్పుడు పిల్లనే ఉంటుంది. కొంతమంది ఎంత చెప్పినా కూడా తగ్గించుకోరండి. ఎంత చెప్పినా కూడా అమ్మా వారికి ఉన్న మురడుతనం, వారికి ఉన్న మరి అలవాటు ప్రకారం, వారికి ఉన్న అహంకారము, వారికి ఉన్న గర్వాన్ని బట్టి వారు ఐలాగానే ఉంటారు. అమ్మా ఎలా ఉండాలి? మనం సి లాగా ఉండాలి. సి చూడండి అమ్మా, సి తగ్గించుకుంటుంది. సి ఇలా అంటే ఇలా ఉంటుందమ్మా. సి ఎలా ఉంటుందమ్మా తెలదా? సి ఇలా తగ్గించుకుంటుందండి. ఆమేన్. మనం సి లాగా ఉండాలా, హై లాగా ఉండాలా? ఐ ఏమో తగ్గి నేనే నిన్ను చూస్తా, నిన్ను చంపేస్తా, నిన్ను కొట్టేస్తా, నిన్ను అమ్మా ఇది చేస్తా అది చేస్తా అని అయ్యి హెచ్చరిస్తుంది. సి మాత్రము తగ్గించుకుంటుంది. ఆమేన్. ఇలా వంగిపోతుంది, ఇలా ఇదిగో ముడుచుకుంటుంది. ఆమేన్. తగ్గింపు జీవితాన్ని ప్రభు చూస్తాడండి. ఎవడు నా మాట వినికి వణుకుచున్నాడో, నా మాట విని ఎవడైతే ఇదిగో భయపడుతున్నాడో నేను వారి యందు దృష్టి ఉంచుకున్నానని దేవుడు ఈ మధ్యాహ్న కాల సభలో నీతో మాట్లాడుతున్నాడు. గట్టిగా చెప్పంటున్నామా? నా మాట విని ఇదిగో వణుకుచున్నాడో వారి యందు నేను దృష్టి పెట్టినాడు. నువ్వు దేవుని మాటకు భయపడుతున్నావా? దేవుడు అంటే భయభక్తి కలిగి ఉన్నావా? అబ్రాహాము సాగిలపడి ఇదిగో నేను పురుగు లాంటివన్నయ్యా, నేను దుమ్ము లాంటివన్నయ్యా అని తగ్గించుకున్నప్పుడు దేవాది దేవుడు అబ్రాహామును దీవించాడు. ఆమేన్. దైవ సంగమా, రూతు నిజంగా వెళ్ళి ఇదిగో అలా వెళుతున్నప్పుడు బోయాజు కంట్లో పడిందండి. బోయాజు చూశాడు, ఈమె ఎవరు? చాలా మర్యాదగా ఉంది, చాలా ప్రవర్తన కలిగిన ఉంది. ఎవరు మీరు? ఇదిగో పలాని నయోబు కొడలయ్యా, ఇదిగో ఆ యూదా అది ఏ దేశమమ్మా? మోయాబు దేశం నుండి వచ్చిందయ్యా. ఇదిగో భర్తను కోల్పోయింది, తన మధ్యని కోల్పోయింది, తన మామను కోల్పోయింది. ఇదిగో వారు ఏమి లేని వచ్చాను అనగానే దయ పుట్టిందండి, జాలి పుట్టిందండి. ఆ బోయాజు జాలి పుట్టేసేసాడు. ఎవరండి? ఆ పరమ బోయాజు మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఆ పరమ బోయాజుకు నువ్వు ఎలా కనిపిస్తున్నావు? ఎలా నీ జీవితము ఇదిగో ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? నీ మాట ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నువ్వు ప్రభు దగ్గర తగ్గించుకుంటున్నావా? ఆమేన్. ప్రభు దగ్గర నువ్వు కూర్చోడుతున్నావా? లేవగానే మా అమ్మ మా కొరకు ప్రార్థిస్తుంది, మా అమ్మ మా కొరకు పస్తులుంటుంది, మా అమ్మ మా కొరకు తన శరీరాన్ని నష్టపరుచుకుంటుంది. ఆమేన్. మా అమ్మ నిజంగా మంచి ధన్యురాలు. లేవగానే మా అమ్మకు మేము ఇదిగో వందనమని చెప్పగల బిడ్డలున్నారా, తల్లులున్నారా? మా అమ్మ మా కొరకు ప్రార్థిస్తుంది, మా కొరకు గోచాడుతుంది, మా కొరకు మా తలల మీద రోజు ప్రార్థిస్తుంది. ఆమేన్. మా చేస్తున్నారా? మీ పిల్లల కొరకు ప్రార్థిస్తున్నారమ్మా? ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన పరమ బోయాజుకు మనం ఎలా కనిపించాలి, ఎలా ఉండాలంటే ఒక రూతు లాగా తగ్గించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మరి నిజంగా చూస్తే ఒక కూలి వ్యక్తిగా వెళ్ళింది,
ఒక ఏమి ఆ కూలీలో కూడా ప్రధానత లేని వ్యక్తిగా వెళ్ళింది. నిలబడుతుందా? కొంతమంది కూలికి ఎలా పిలుస్తారంటే ఉన్నూలని పిలుచుకుంటారు. పని కూడా ఎలా పిలుచుకుంటారంటే ముఖాలు చూసి పిలుచుకుంటారు. ముఖాలు చూసి పిలుచుకుంటారు. అలాంటి మనుషులు లేరా అండి? గ్రామంలో లేరా? వాళ్ళు నచ్చిన వాళ్ళే పిలుచుకుంటారు. ఈ యోగ్యత లేదే రూతుకు. అలా 10 మందిలో వెళ్ళి అందులో ఒక వ్యక్తిగా లేదే. ఆమె కడాసరిగా ఉంది, ఎక్కడో ఉంది, అలా ఉంది. ఆ పోయేవారి కంటే వెనక వెళుతుందే. ఆమె వెనక వెళుతుంది అంటే వారు ఏదిసిన తర్వాతనే ఎన్నుకోవాలి. అలాంటి స్థితిలో రూతు అంతగా ఉందండి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఏమనగా ఏ ఇంట్లోకి అద్దెకెళ్ళాడో ఆయననే కొనేసాడట. ఏ ఇంటికి అద్దెకెళ్ళాడో ఆయననే కొనేసి అతడు ఆ ఇంటికి నుంచి మారడయ్యాడట. దేవుడి మాట చొప్పున దేవుడు ధ్యానమందు, ఆయన మాట యందు, ఆయన వాక్యమందు ధ్యానించిన వారి జీవితంలో, వ్యాపారంలో, ఇదిగో కుటుంబంలో దీవించబడతారు. ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఆఫీస్కి వెళ్ళినా, నువ్వు పొలానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పని చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ ఆటో నడిపినా, ఏది చేసినా నువ్వు దీవించబడతావు. నేను చాలా దీవించబడ్డానని గత సంవత్సరం నుంచి. అంటే 6 నెలల్లో అన్ని సమస్యలు నా ప్రభు తీస్తాడు. చాలా బాధగా ఉండేది. 2024, 2025 చూస్తే 2026 చాలా హ్యాపీగా ఉన్నానండి. ఆమేన్. అంటే నిజంగా దేవుడు ఫలిస్తూ ఉంటే మనం చేసినంత ఫలభరితంగా చేసే దేవుడు మనకున్నాడు. నేను ఏది కోల్పోయానో, ఏది నష్టపోయానో అంతకంతకు నాకు 200గా దేవుడు ఇవ్వబోతున్నాడు. నా మీద గట్టిగా చెప్పాలి కొట్టేటమ్మా. హల్లెలూయా. ప్రేమ దైవ సంగమా, దేవుని బిడ్డలారా, ఆ కుళ్ళలో వ్యక్తి, ఇదిగో ఆ చివర ఉన్న వ్యక్తి అట నిజంగా అలా బోయాజు దృష్టిలో పడ్డప్పుడు బోయాజు ఆమెను చూసి ఆమెను ఇదిగో వివాహం ఆడి పెళ్లి చేసుకొని భార్యగా చేసుకున్నాడట. గట్టిగా చెప్పాలి కొడతామండి. ఏ చేల్లో పరిగెత్తుకున్న వ్యక్తి, అర్హత లేని వ్యక్తి, కోయబడిలో ఒక వ్యక్తి కాక ఇదిగో ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఆ పొలానికి యజమానులుగా దేవుడు మార్చి వేశాడు. 100 ఎకరాల బోయాజుకు భార్యగా మార్చబడి ఇదిగో ఆ పొలానికి యజమానులుగా మార్చబడింది. గట్టిగా చెప్పండి కొట్టామన్నా. ఆమె భర్తను కోల్పోయిన ఆ రూతు జీవితంలో ఇదిగో బోయాజును చేసుకొని చక్కని గర్భఫలం ఇచ్చేసాడు దేవుడు. ఆమె ఆ గర్భఫలము ద్వారా ఓబేదును ఇదిగో కంది. ఆమె ఆ ఓబేదు ఎలా ఉన్నాడంటే చక్కగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఇదిగో ఆ నయోమి తీసుకొని ఆ పసలు ఆ ముసలితనంలో నయోమి తన భుజాల మీద వేసుకొని కౌలించుకొని నాకు పోషకుడు దొరికాడని ఇదిగో ఆమె మానవ జీవితం అంతా కొట్టివేసి మధురమైన సంతోషము, సమాధానము, నెమ్మది నయోమికి కలగజేశాడు. అన్ని పోగొట్టుకున్న నయోమి జీవితంలో ఆ మనవుని ద్వారా సంతోషం వచ్చింది. ఆ మనవుని ద్వారా నిజంగా ఆనందం వచ్చేసింది. గట్టిగా చెప్పకూడదామండి. హల్లెలూయా. అందరూ వస్తున్నారు ఆ పిల్లని చూడడానికి, ఓబేదు చూడడానికి. ఇదిగో ఇతడు చాలా అందంగా ఉన్నాడు. ఇతడు నిజంగా 10 కుమారుల కంటే ఈ కుమారుడు నీకు కాదా? ఆమేన్. 10 మంది కుమారుల కంటే ఈ కుమారుడు, ఈ మనవడు నీకు పోషణకర్తగా దేవుడు ఇచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజంగా గత 2025 సంవత్సరం నీకు శాపకరంగా మారవచ్చు. నీకు ఇదిగో అది శ్రమకాలంలో ఉండవచ్చు, అది బాధకరంగా ఉండవచ్చు. ఏమి కోల్పోయావో, ఏమి నష్టపోయావో నీకు మళ్ళీ తిరిగి దేవుడు నీకు తప్పగా ఇస్తాడు. ఆమేన్. అన్ని కోల్పోయాడు, అన్ని నష్టపోస్తున్నాడు. ఇదిగో ఒక ఎవరుస్తున్నాడు తన ఆస్తంగా డాడీ దగ్గర కొట్లాడి తీసుకువెళ్ళి దుర్వ్యాపారం చేసి ఆ దేశంలో అక్కడంతా వేషంతో తిరిగి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఎవరండి? తప్పిన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. అన్ని పోగొట్టుకున్నాడు, అన్ని నష్టపోసుకొని ఇదిగో ఏమి లేని వాడిగా ఆ దేశంలో పందులు కాసే వ్యక్తిగా మార్చబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్.
పందులు కాసే వ్యక్తిగా మార్చబడ్డాడు. ఆ పందులు కాసే జీతాన్ని పోషించుకొని ఉంటున్నప్పుడు ఒకసారి ఆకలి చేసినప్పుడు ఆ పందుల పొట్టు తిన్నామన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ పందులు కూడా ఆ పొట్టు కూడా తిననీయలేదట. ఆమేన్. అలాంటి పరిస్థితి వచ్చింది. అలాంటి భయంకరమైన పరిస్థితిలో అతనికి ఒక ఏం కలిగిందంటే, నా తండ్రి ఇంట ఇదిగో అనేక పని మనుషులు ఉన్నారు, అనేక పని మనుషుల్లో నేను ఒక పని మనిషిగా వెళ్తాను అని తీర్మానం చేసుకొని వెంటనే తనకున్న బ్రతుకును విడిచిపెట్టి, పాప జీవితాన్ని విడిచిపెట్టి, ఇదిగో ఆ పాపం నుండి లేచి ఇదిగో పరుగుపరుగున తన తండ్రికి వస్తున్నాడు. దేవుని కుమారుడా, దైవ కుమార్తె, దేవుడు మాట్లాడుతున్నాడు. గత సంవత్సరంలో నువ్వు ఏ రీతిగా బ్రతికావో, ఏ రీతిగా నువ్వు నష్టపోయావో అది దేవునికి నచ్చలేదు. కాబట్టి ఈ 2025 సంవత్సరము దేవునికి నువ్వు ఇష్టంగా బ్రతకాలి. ఇదిగో వస్తున్నాడు. తనకు బుద్ధి కలిగింది, తన జ్ఞానం కలిగింది, తనకు నిజంగా తనకు తాను ఇదిగో అసహించుకున్నాడు. తనకు ఇదిగో తాను ఇదిగో అంతగా బాధ పడుతున్నాడు, కుమిలిపోతున్నాడు, నష్టపోతున్నాడు, అన్ని కోల్పోయాడు, సర్వం కోల్పోయాడు. వెంటనే తండ్రి ఇంటికి వస్తానని తీర్మానం చేసుకొని ఇదిగో ఆయన పరుగున తండ్రి ఇంటికి వస్తున్నాడు. ఆమేన్. దైవ కుమారుడా, దేవుని కుమారుడా, దేవుడు చూస్తున్నాడు. నా కుమార్తె ఎప్పుడు మారుతుందా, నా కుమార్తె ఎప్పుడు మారుతాడా, నా కుమార్తె నన్ను ఇదిగో తనకున్న పాపస్థితిని బట్టి అసహించుకుంటాడా, తనకున్న సోమర్థాన్ని బట్టి అసహించుకుంటాడా, తనకున్న బ్రతుకుని బట్టి ఇదిగో అసహించుకుంటాడని దేవుడు నిన్నెల్ల 2 చేతులు చాపుతున్నాడు. లోబడతావా దేవునికి? ప్రియ సంగమా, దేవుడు అడుగుతున్నాడు, లోబడతావా? లోబడే వారికి దేవుని ఆశీర్వాదాలు దాగి ఉంటాయి. దైవ సంగమా, ఇదిగో ఆ స్థితి నుండి నువ్వు లేవాలి. నీ మొదటి ప్రేమ చల్లారిపోయింది. ఇదిగో నీ ప్రేమ ఇదిగో మొదటి స్థితిని దేవుడు చూశాడు. ఆ ప్రేమ లేదట, ఆ ప్రార్థన లేదట, ఆ విశ్వాసం లేదట, ఆ త్యాగం లేదట, ఆ ఓర్పు లేదట. ఒక మాట అంటే 10 మాటలు అంటున్నావు, ఒక మాటకు నువ్వు సహించుకోలేకపోతున్నావు. ఓర్పు లేని ఒక విశ్వాసగా బతకకూడదు. ఓర్పు కలిగి నువ్వు జీవించాలి. భక్తకు నువ్వు తిరుగుబాటు చేయకూడదు. భక్తకు లోబడాలి. ఇదిగో నువ్వు భక్తకు లోబడప్పుడే నీ కుటుంబం లోబడుతుంది. హల్లెలూయా. వెంటనే లేచి ఇదిగో పరుగున ఇదిగో వెలుచున్నప్పుడు ఆ తండ్రి మేడ గది మీద నుండి చూస్తున్నాడు, రోజు చూస్తున్నాడు. ఇటు వస్తాడా, అటు పోతాడా, అయ్యో నా కుమారుడు వస్తాడనే ఒక ఆశ కలిగి ఇదిగో ఉన్నాడు. ఆ తండ్రి, మన పరమ తండ్రి కూడా ఒక ఆశ కలిగి ఉన్నాడండి. ఆమేన్. నీ జీవితం మార్చబడిందా? నీ బ్రతుకు మార్చబడిందా? నీకున్న ఆ పాత రోజు జీవితాన్ని ఈ రోజు సమాధి చేయబడాలి. గట్టిగా చెప్పబడుకుంటున్నావా? దేవుడు నిజంగా క్షమించగల దేవుడు అండి. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపం ఒప్పుకుంటావో, ఎప్పుడైతే నువ్వు వాటిని ఇదిగో దేవుని దగ్గర విప్పి అవి విడిచిపెడతావో నువ్వు వర్ధిల్లబడతావు. ఆమేన్. అమ్మా, తండ్రి చూశాడు. తండ్రి చూసి ఓ కర్ర తీసుకొని కొట్టడానికో, ఏరా దొంగనా, చచ్చినోడా, నా డబ్బంతా తీసుకెళ్లి వేషకి ఇచ్చావు, నా డబ్బంతా నా అసంతా తీసుకెళ్లి నువ్వు నష్ట చేశావు అని అనక ఆ పందుల వాసనతో ఇదిగో కంపు కొడుతున్నాడు. నిజంగా కారం చేయక ఆ బిక్కిమని పక్కగా అయిపోయాడు. నిజంగా దైవ సంగమా, దేవుని బిడ్డారా, వెంటనే ఆ తండ్రి ఏం చేశాడంటే వెంటనే వాటిని పక్కకు పెట్టేసి ఇదిగో మరి ఆ కుమార్ని అత్తుకున్నాడు, మెడ మీద ముద్దు పెట్టుకున్నాడండి. మా ప్రేమ అన్నిటిని సహిస్తుంది. మా ప్రేమ అన్నిటిని కప్పివేస్తుంది. తనకున్న పాపాన్ని, తనకున్న తీసుకెళ్ళిన ధనాన్ని అవన్నీ లెక్క చేయక ప్రేమ అన్నిటిని సహిస్తుందండి. ఆ దేవుని ప్రేమ చాలా అంతకంటే గొప్పదండి, అంతకంటే 200గా గొప్పది. ప్రియ సంగమా, నీవు కూడా ఆ తప్పిపోయిన కుమార్ స్థితిలో 2025లో ఏ రీతిలో తప్పిపోయావో, ఏ రీతిలో నువ్వు దేవునికి బాధ పెట్టావో, ఇదిగో నువ్వు ఎప్పుడైతే వాటిని ఒప్పుకుంటే దేవుడు నీ మీద కనికరపడతాడు. నువ్వు పోగొట్టుకున్న వాటిని మళ్ళీ 200గా దేవుడు నీకు దయచేయబోతున్నాడు. ఆమేన్. ఈ చిన్న వాక్యము ప్రభువు దీవించి